పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో నైజీరియాకి చెందిన డ్రగ్ పెడ్లర్ని అరెస్టు చేసి అతని నుంచి 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై, గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితునికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్స్ ఉన్నట్టు తెలిపారు పోలీసులు. పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ఎర్రమంచుల్ దగ్గర నైజీరియాకి చెందిన ఒడోకో స్టాన్లీ అనే డ్రగ్ పెడ్లర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు స్టాన్లీని అరెస్ట్ చేశామని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 2009లో బిజినెస్ వీసా పైన ఇండియాకు వచ్చిన నిందితుడు ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్ గా మారారన్నారు. 2012లో వీసా ఎక్స్పైరీ కేసులో 6 నెలల పాటు గోవా జైలుకి వెళ్లి వచ్చాడని తెలిపారు. నిందితుని నుంచి 557 గ్రాముల కోకైన్, 902 ఎక్స్‌టసీ పిల్స్, 105 LSD బ్లాట్స్, 215 గ్రాముల చరస్, 21 గ్రాముల హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 కోట్లకు పైగా ఉంటుందన్నారు. గోవా, ముంబై నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కి తెప్పించుకున్నట్లు గుర్తించామన్నారు డీసీపీ. నిందితునికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్స్ ఉండగా హైదరాబాద్ కి చెందిన 7గురికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు డీసీపీ. 2012లో ఈయన ఇల్లీగల్ ఓవర్ స్టే పైన గోవా పోలీసు మాపుసా పోలీసు అరెస్ట్ చేసి ఈయనని జైలుకు పంపించడం జరిగింది. ఒక 6 నెలలు ఈయన జైల్లో ఉన్నాడు. ఆ కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఈయన ఇండియాలోనే ఉంటున్నాడు. ఈ కోవిడ్ సమయంలో ఈయన షాపు ఎక్కువ నడవలేదు కాబట్టి కొందరు నైజీరియన్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనని డ్రగ్ సప్లై పని కోసం వాడుకొని ఈయనకు డబ్బులు ఇచ్చేవారు. 2017లో డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఎన్సీబీ అధికారులు ఇతడిని అరెస్టు చేసినా ఆ తర్వాత కూడా తీరు మారకుండా డ్రగ్స్ సప్లై కంటిన్యూ చేస్తున్నాడన్నారు డీసీపీ. డ్రగ్స్ వినియోగదారులపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ. నిందితునికి డ్రగ్స్ సప్లై చేసిన ప్రధాన పెడ్లర్స్ కోసం సెర్చ్ చేస్తున్నామన్నారు. ఈయనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు ముంబై అండ్ పుణే ద్వారా ఈయనకు కొన్ని కొరియర్ సర్వీసెస్ ద్వారా ఈయనకి సప్లై చేస్తారు. ఈయన వాటిని తెప్పించుకొని కస్టమర్స్ ఎవరైతే నెట్వర్క్ ఉన్నారో వాళ్లకు గోవాలో ఈయన పెడ్లింగ్ చేస్తూ అంటే సప్లై చేస్తూ ఈ చట్ట వ్యతిరేక పనులను చేస్తూ ఉన్నాడు. సిటీలోని ప్రతి పబ్, బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు డీసీపీ విజయ్ కుమార్. ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.